అందరికీ నమస్కారం. ఈరోజు తులారాశివారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి దుర్గమ్మ కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి. మీరు తీసుకున్న సంకల్పం ఈరోజు నెరవేరుతుంది. మీ దృఢ నిశ్చయం, పట్టుదల మిమ్మల్ని లక్ష్యం వైపు వేగంగా నడిపిస్తాయి. విద్యుత్ కోత వలన ముఖ్యమైన పనులకు అంతరాయం కలుగుతుంది. విద్యుత్ పరికరాలు దెబ్బతినే అవకాశం ఉంది. సామాజిక మాధ్యమాలను సమర్థవంతంగా ఉపయోగిస్తారు. మీ సందేశాలు విస్తృతంగా చేరుతాయి. చెయ్యాలనుకున్న ప్రయాణాలు ఆకస్మికంగా రద్దవుతాయి. ప్రయాణాల వల్ల శారీరక శ్రమ, ధనవ్యయం పెరుగుతాయి. దివ్య చింతన మీకు అంతర్గత శక్తిని, మార్గదర్శకత్వాన్ని అందిస్తుంది. మీ అంతరాత్మ ప్రబోధాన్ని మీరు అనుసరిస్తారు. దోష నివారణకు మీరు చేసే పూజలు, దానధర్మాలు తప్పక సత్ఫలితాలనిస్తాయి. శివాలయ దర్శనం చేసి పారతో అభిషేకం చేయడం వల్ల మీకు మేలు జరుగుతుంది. మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మీరు మీ నైపుణ్యాలను ప్రదర్శించి గుర్తింపు పొందుతారు. మీ సంతానం పురోగతి సాధిస్తారు. వారి భవిష్యత్తుకు సంబంధిన శుభవార్తలు వింటారు. ప్రేమికులకు ఈరోజు ఒక మధురమైన జ్ఞాపకంగా మిగిలిపోతుంది. మీ ప్రేమ బంధం మరింత బలపడుతుంది. మీరు చేపట్టే కూర్పు పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. మీ పనితీరు ప్రశంసనీయం. మీరు పుస్తకాలు చదవడం ద్వారా జ్ఞానాన్ని పెంచుకుంటారు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికలు విజయవంతమవుతాయి. పొదుపు, పెట్టుబడుల విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మీ భాగస్వామితో మీ సంబంధంలో ఆత్మీయత పెరుగుతుంది. ఇద్దరి మధ్య లోతైన అనుబంధం ఏర్పడుతుంది. అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం మంచిది. చిన్న విషయాలకే ఇతరులతో గొడవపడే అవకాశం ఉంది. వైద్య సేవలు మీకు అందుబాటులో ఉంటాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సమాజంలో మీకు గౌరవం, గుర్తింపు లభిస్తాయి. మీ మంచి పనులకు అందరూ అభినందిస్తారు. వ్యాయామం చేయడం ద్వారా మీరు శారీరకంగా, మానసికంగా ఉత్తేజంగా ఉంటారు. మీ ఆరోగ్యం బాగుంటుంది. వినోదం కోసం కేటాయించిన సమయం వృధా అవుతుంది, విసుగు కలిగిస్తుంది. మీరు వినోద కార్యక్రమాలలో పాల్గొనడానికి ఆసక్తి చూపరు. కుటుంబ సభ్యులతో సంతోషకరమైన సమయం గడుస్తుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. అందరితో కలిసి ఆనందంగా ఉంటారు. జాగ్రత్తగా ఉండటం వల్ల పెద్ద ప్రమాదాల నుండి తప్పించుకుంటారు. మీ ముందు జాగ్రత్తకు అందరూ ప్రశంసిస్తారు. కొత్త నెట్వర్కింగ్ అవకాశాలు మీ కెరియరుకు ఉపయోగపడతాయి. ముఖ్యమైన వ్యక్తులతో బలమైన సంబంధాలు ఏర్పరచుకుంటారు. విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు. వ్యవహారిక నైపుణ్యాలు మెరుగుపడతాయి. పనులు సులభతరమవుతాయి. సముద్ర సంబంధిత వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకుంటారు. పుస్తక సమీక్షలు రాయడం లేదా చదవడం ద్వారా ఈ రోజు మీరు కొత్త విషయాలను తెలుసుకుంటారు. మీ జ్ఞానం పెరుగుతుంది. లైఫ్ కోచింగ్ పొందడం వలన మీ వ్యక్తిగత సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. జీవితంలో స్పష్టత వస్తుంది. స్టార్టప్లు ప్రారంభించే వారికి ఇది మంచి సమయం. మీ ఆలోచనలకు పెట్టుబడులు లభిస్తాయి. మీరు కొత్త ఆలోచనలతో ఇతరులను ఆకట్టుకుంటారు. మీ సృజనాత్మకతకు ప్రశంసలు దక్కుతాయి. కొన్ని సంబంధాలలో అపార్థాలు చోటు చేసుకోవచ్చు. బంధువులతో చిన్నపాటి అభిప్రాయభేదాలు తలెత్తే అవకాశం ఉంది. ఈరోజు మీరు చేసే శుభార్థ క్రియలు మీకు మంచి ఫలితాలనిస్తాయి. దైవ కార్యాలలో చురుకుగా పాల్గొంటారు. మీ మనోభావాలు అదుపు తప్పే అవకాశం ఉంది. చిన్నపాటి విషయాలకే తీవ్రంగా స్పందిస్తారు. చట్టపరమైన సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. న్యాయపరమైన చిక్కులు ఎదురుకావచ్చు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఇతరులకు సహాయం చేయడం ద్వారా ఆనందం పొందుతారు. సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించడంలో విజయం సాధిస్తారు. అప్పగించిన పనులను గడువులోగా పూర్తి చేస్తారు. డబ్బు విషయంలో మీరు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అప్పులు తీర్చడం కష్టమవుతుంది. ముఖ్యమైన ఆర్థిక లాభాలు ఈరోజు వాయిదా పడతాయి. బీమా పాలసీలకు సంబంధించిన సమస్యలు అనుకూలంగా పరిష్కారమవుతాయి. కొత్త బీమాలో పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయం. మంత్ర పఠనం ద్వారా మీ మనసు అద్భుతమైన శక్తిని పొందుతుంది. మంత్ర ప్రభావం వలన మీరు చేసే పనులలో విజయాలు సాధిస్తారు. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. మార్కెటింగ్ ప్రచారాలు అనుకున్న ఫలితాలు ఇవ్వలేవు. ఖర్చులు పెరిగినా అమ్మకాలు పెరగవు.
కోచింగ్ మరియు శిక్షణలో మంచి పురోగతి ఉంటుంది. మీ విద్యార్థులకు మంచి దిశానిర్దేశం చేస్తారు. దాంపత్య జీవితంలో ఆనందం, ప్రేమ కలకాలం నిలిచి ఉంటాయి. మీ బంధం మరింత బలపడుతుంది. ఆర్థికంగా ఈ రోజు మీకు మంచి లాభదాయకమైన రోజు. మీ పెట్టుబడులు ఆశించిన దానికంటే ఎక్కువ ప్రతిఫలాన్నిస్తాయి. మీ సంక్షేమం, భద్రతకు ఎటువంటి లోటు ఉండదు. జీవితంలో సంతృప్తిగా ఉంటారు. నాట్యం చేసేవారికి మంచి గుర్తింపు లభిస్తుంది. మీ ప్రతిభకు ప్రశంసలు దక్కుతాయి. ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో సాంకేతిక లోపాలు తలెత్తుతాయి. నిధుల కొరత కారణంగా పనులు ఆలస్యమవుతాయి. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని నేర్చుకునే అవకాశం లభిస్తుంది. టెక్నాలజీ సహాయంతో మీ పనిని మరింత సులభతరం చేసుకుంటారు. సృజనాత్మక పనులు మొదలుపెట్టడానికి ఆసక్తి ఉన్నా సరైన ఆలోచనలు రాక ఇబ్బంది పడతారు. మీ కళాత్మక శక్తి ఈ రోజు మందకొడిగా ఉంటుంది. భవిష్యత్తు కోసం మీరు వేసే ప్రణాళికలు సరైన మార్గంలో ఉండవు. దీర్ఘకాలిక లక్ష్యాల విషయంలో గందరగోళం నెలకొంటుంది. మీ ధైర్య సాహసాలు ఈ రోజు మీకు అండగా నిలుస్తాయి. క్లిష్ట పరిస్థితులలో కూడా వెనుకడుగు వెయ్యకుండా ముందుకు సాగుతారు. వ్యక్తిగత అభివృద్ధికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇంటిని మెరుగుపరచడానికి చేసే పనులు విజయవంతమవుతాయి. ఇంట్లో ప్రశాంతత నెలకొంటుంది. మీ వృత్తి అభివృద్ధికి ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త అవకాశాలు లభిస్తాయి. మీరు సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొంటారు. కొత్త విషయాలను తెలుసుకునే అవకాశం లభిస్తుంది. సంగీతం ద్వారా మీ మనసు ఉల్లాసంగా మారుతుంది. కొత్త సంగీత పరికరాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. వ్యవసాయం రంగంలో మీకు మంచి లాభాలు వస్తాయి. పంటలు బాగా పండుతాయి. మనసులో అశాంతి, ఆందోళన పెరుగుతాయి. ప్రశాంతత లోపిస్తుంది. చిన్నపాటి విషయాలు కూడా మిమ్మల్ని తీవ్రంగా కలవరపరుస్తాయి. ఉద్యోగంలో పురోగతి ఆగిపోవడమే కాక పై అధికారుల నుండి తీవ్రమైన ఒత్తిడి ఎదురవుతుంది. ఉద్యోగం కోల్పోయే భయం మిమ్మల్ని వెంటాడుతుంది. వ్యవసాయం చేస్తున్న వారికి మంచి దిగుబడి లభిస్తుంది. కొత్త వ్యవసాయ పద్ధతులు అనుసరించి లాభాలు వార్జిస్తారు. ఈరోజు మీకు ఆనందం అంతగా లభించదు. చిన్నపాటి విషయాలు కూడా మీకు నిరాశ కలిగిస్తాయి. ఇతరులపై మీ నమ్మకం పెరుగుతుంది. వారి సహాయంతో లక్ష్యాలను చేరుకుంటారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 3. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపుపచ్చ రంగు. ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశిఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి.